హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు ద యంగెస్ట్ మేనిఫెస్టేషన్ కోచ్ అయిన శ్రీ వైబ్రెంట్ వంశీ గురూజీ గారు. గురుగారితో మాట్లాడుతాం. నమస్కారం గురుగారు. నమస్తే. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, ఆ నెగిటివ్ వైబ్స్ నాకు వస్తున్నాయి అని చెప్పేసి చాలామంది కంప్లైంట్స్ ఇస్తూ ఉంటారు, కామెంట్స్ పెడతా ఉంటారు. ఈవెన్ మీ దగ్గరికి కూడా ఇలాంటి క్వరీస్తో వచ్చే ఉంటారు. బట్ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంది, నేను ఫీల్ అవుతున్నాను అనే దానికంటే ముందు ఇంట్లోకి ఆ నెగిటివ్ ఎనర్జీ అనేది వచ్చి ఉంటేనే కదా అది ప్రజెంట్ అయి ఉండేది. ఈవెన్ విశ్వంలో ఎనర్జీ కంటే ఒక డెఫినేషన్ ఉంది. ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నర్ బి డెస్ట్రాయిడ్ అని. అంటే ఎనర్జీ అనేది క్రియేట్ అవ్వబడలేదు, అలాగే అది డెస్ట్రాయ్ కూడా అవ్వదు. ట్రాన్స్ఫార్మ్డ్. అది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తూ ఉంటుంది. సో ఇంట్లోకి వచ్చింది, ఎందుకు వచ్చి ఉంటుంది, దానికి గల కారణాలు ఏంటి అని తెలుసుకునే ఛాన్స్ ఉందంటారు? ఎస్, విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం నమో హిమాలయ. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. సి నెగిటివ్ ఎనర్జీ. సో సైన్స్ ఏం చెప్తా ఉన్నది అన్నది మనం చాలాసార్లు డిస్కస్ చేస్తున్నాం. ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, విచ్ మీన్స్ ఈ విశ్వంలో ఉన్న అణువుకి ఒక శక్తి ఉంది. ఈ హోల్ బ్రహ్మాండం మొత్తం శక్తి ద్వారానే నడుస్తూ ఉంది. దట్స్ ఫ్యాక్ట్. కమింగ్ టు ద పాయింట్, అష్టైశ్వర్యాల్ని గృహంలోకి రప్పియాలి అంటే, పాజిటివ్ ఎనర్జీస్ రప్పియాలి అంటే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ ముందు బయటకు వెళ్ళాలి. ఇంట్లో ఉన్న, గృహంలో ఉన్న, మనలో ఉన్న ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీస్ని, బ్యాడ్ ఎనర్జీస్ని, నెగిటివ్ ఎనర్జీస్ని ఇంటి నుండి బయటకు పంపించాలి. ఎప్పుడైతే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీస్ బయటకు వెళ్తాయో ఒక స్పేస్ ఏర్పడుద్ది. పాజిటివ్ ఎనర్జీ అనగా అష్టైశ్వర్యాల గృహంలోకి వచ్చే తాండవం ఆడడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో మేబీ ఇది మీరు ఫస్ట్ టైం వింటా ఉంటే ఇది సూపర్స్టిషన్సా, మూఢనమ్మకాలని మీకు అనిపించవచ్చు. సైన్స్ తెలుసుకొని ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతూ ఉన్నా. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రతి వస్తువు కూడా ఒక ఎనర్జీని క్యారీ చేస్తుంది. సో ఒక 4 థింగ్స్ అవాయిడ్ చేయాలా మనం. ఎవరి దగ్గర నుంచి ఆ 4 థింగ్స్ తీసుకోకూడదు, గృహంలోకి తేకూడదు. తద్వారా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చేస్తాయి. వై? బికాస్ ఎవ్రీ ఆబ్జెక్ట్ క్యారీడ్ సమ్ ఎనర్జీ. అది సైన్స్ చెప్తా ఉంది. ఓకే, ఫర్ ద ఫస్ట్ టైం ఈ వీడియో మీరు చూస్తూ ఉంటే కంగ్రాచులేషన్స్ అండ్ గాడ్ బ్లెస్ యూ. యూనివర్సల్ సబ్జెక్ట్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ విజువలైజేషన్, లా ఆఫ్ డివైన్ వన్నెస్, లా ఆఫ్ సీకింగ్ వన్నెస్, ఈ హోల్ మేనిఫెస్టేషన్ సబ్జెక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం మీరు వింటా ఉంటే కంగ్రాచులేషన్స్. ఈ అనంత విశ్వం ఏరికోరి మిమ్మల్ని చూస్ చేసుకుంది, మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు తీసుకొని వెళ్ళడానికి, మిమ్మల్ని సక్సెస్ చేయడానికి. బై డిఫాల్ట్, అవుట్ ఆఫ్ యాక్సిడెంట్ ఈ వీడియో మీ ముందుకు రాలేదు. యూట్యూబ్లో, డిజిటల్ ప్లాట్ఫామ్లో ఇన్ ఎ సింగిల్ డేలో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి డిఫరెంట్ సెగ్మెంట్స్లో. పాలిటిక్స్, మూవీ, కామెడీ, న్యూస్, స్పిరిచువాలిటీ, ఎన్నో సెగ్మెంట్స్లో ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ రిలీజ్ అవుతా ఉన్నాయి. అవుట్ ఆఫ్ ల్యాక్స్ ఆఫ్ వీడియోస్ యూనివర్సల్ సబ్జెక్ట్, విశ్వదర్శనం, విశ్వజ్ఞానం, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ వైబ్రేషన్, పాజిటివ్ ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ, ఈ సబ్జెక్ట్ మీ కంటి ముందుకు వచ్చింది అంటే కంగ్రాచులేషన్స్, గాడ్ బ్లెస్ యూ. డివైన్ వన్నెస్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, ఏదో ఒక సంకేతం మీకు ఇస్తా ఉంది అని చెప్పి నమ్మండి. కమింగ్ టు ద పాయింట్, నెగిటివ్ ఎనర్జీ ఏ ఆబ్జెక్ట్స్ నుంచి వస్తాయి అంటే ఎవరి దగ్గర నుండి కూడా మిర్రర్ని మనం తీసుకొని ఇంట్లోకి తేకూడదు. ముఖ్యంగా యూజ్డ్ మిర్రర్. మిర్రర్లో మన ప్రతిబింబమే అనుకుంటాం. మిర్రర్కి కొన్ని యాక్టివిటీస్ కంటిన్యూ అవుతాయి, కొన్ని ఎనర్జీస్ అబ్జర్వ్ చేస్తుంది. పాజిటివ్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు. మీరు అబ్జర్వ్ చేయండి, సెల్ఫ్ టాక్ అనేది మిర్రర్ని చూసే చెప్తాం. ఎందుకు? కొన్ని మిస్టీరిక్ క్యారెక్టరిస్టిక్స్ ఆ యొక్క మిర్రర్కి ఉంటుంది. సో యూజ్డ్ మిర్రర్స్ ఎవరి దగ్గర నుండి మనం తీసుకొని రాకూడదు, తీసుకొని ఇంట్లోకి తేకూడదు. అలా తీసుకొని రావడం ద్వారా ఇంతకుముందు ఎవరైతే యూజ్ చేస్తున్నారో ఆ ప్రతిబింబం యొక్క నెగిటివ్ ఎనర్జీ త్రూ మిర్రర్ క్యారీ అవుతుంది అని చెప్పి సైన్స్ ప్రూవ్ చేసింది. సో మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీస్ రాకుండా ఉండాలి అంటే ఎవరైనా యూజ్ చేసిన మిర్రర్స్ని మీ గృహంలోకి తీసుకొని రాకూడదు. పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొన్ని యాంటిక్స్ అంటాం, ఓల్డ్ రిలేటెడ్ ఐటమ్స్ ఉన్నాయి, యాంటిక్ పీసెస్ అంటాం. బయట కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి. ఓల్డ్ ఐటమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఓల్డ్ స్టక్కింగ్ ఎనర్జీ, ఈజ్ ఈక్వల్స్ టు బ్యాడ్ ఎనర్జీ, ఈజ్ ఈక్వల్స్ టు నెగిటివ్ ఎనర్జీ, ఈజ్ ఈక్వల్స్ టు జీరో మేనిఫెస్టేషన్, ఈజ్ ఈక్వల్స్ టు దరిద్ర దేవతని మీ గృహంలోకి తెస్తున్నట్టే. యాంటిక్ పీసెస్ ఎవరైతే ఇంతకుముందు అవి యూజ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క ఎనర్జీస్ కంటిన్యూ అవుతూ ఉంటాయి. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ ఈజ్ ఎవ్రీథింగ్. ఎట్టి పరిస్థితుల్లో యాంటిక్ పీసెస్ని, ముఖ్యంగా వేరే వాళ్ళు యూజ్ చేసిన యాంటిక్ పీసెస్ని మీ గృహంలోకి తీసుకొని రాకూడదు. తద్వారా నెగిటివ్ ఎనర్జీస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అది మీ లైఫ్ మీద ప్రభావితం చూపిస్తుంది, ఇంపాక్ట్ చూపిస్తుంది, ఏమైనా జరగవచ్చు. ఎప్పుడైనా ఎవరింటికైనా వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే సిచ్యువేషన్ ఓరియంటెడ్గా వర్షంలో వెళ్ళామని ఇంకోటో పక్క వాళ్ళ వస్తువులు వేసుకొచ్చేయడమో, అంటే లేకపోతే వాళ్ళ బట్టలు
ఎస్ చెప్పులు ఎస్ లేకపోతే సంథింగ్ బిలాంగ్స్ టు అనదర్ Yes, పర్సన్ దానికి yes. సంబంధించింది మనం క్యారీ చేయడం జరుగుతూ ఉంటుంది. ఎస్ ఇలాంటి సిచ్యువేషన్స్ కూడా ఇదే వర్తిస్తుంది అంటారు. 110% ఇప్పుడు మనం మాట్లాడుతుంది కూడా అదే. ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ క్యారీస్, ఎనర్జీ ఈజ్ ట్రాన్స్ఫార్మ్డ్, నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ అని మీరే అన్నారు. ఎనర్జీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది, పర్సన్ టు పర్సన్, ఆబ్జెక్ట్ టు ఆబ్జెక్ట్, ఆరా టు ఆరా, ఎవ్రీథింగ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వీ షుడ్ బి టేక్ కేర్ అబౌట్ దిస్ థింగ్ అనమాట. సో థర్డ్ థింగ్ ఏంటి అంటే గనక, ఫస్ట్ మనం యాంటిక్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ థర్డ్ థింగ్ ఏంటి అంటే గనక జ్యువెలరీ. లవ్ టోకెన్ గా, ఫ్రెండ్షిప్ కి టోకెన్ గా మనం జ్యువెలరీస్ ఆఫర్ చేస్తూ ఉంటాం. బట్ కొత్త జ్యువెలరీ ఇవ్వచ్చు. ప్రేమతో మెడలోంది తీసి ఇట్లా వేస్తూ ఉంటారు, ఇట్లా తీసి ఇట్లా ఇస్తూ ఉంటారు. ఇట్ క్యారీస్ నెగిటివ్ ఎనర్జీ. లైక్ వాచ్, ఏదైనా సరే, ఏదైనా జ్యువెలరీకి రిలేటెడ్ ఐటమ్స్, యాక్సెసరీస్ కి రిలేటెడ్ ఐటమ్స్, యూజబుల్ థింగ్ ఇవ్వకూడదు. ఇఫ్ యూ వాంట్ టు గివ్ ఇట్ ఏ న్యూ థింగ్. ఇఫ్ ఇట్ బిలాంగ్స్ టు సమ్వన్, అంటే ఎవరికైనా సంబంధించింది అయితే ఆ ఎనర్జీ వాళ్ళకి సంబంధించిందే ఉంటుంది. మేబీ ఆ వ్యక్తిలో నెగిటివ్ ఉండొచ్చు, ఆ నెగిటివ్ వీళ్ళ లైఫ్ మీద ప్రభావితం చేస్తుంది. తద్వారా గృహంలో ఉన్న పాజిటివ్ కూడా పరిగెట్టి వెళ్తుంది ఇంటి నుండి. అష్టైశ్వర్యాలు గృహంలో ఉండి ఉన్నా ఈ నెగిటివ్ ఎనర్జీ తెచ్చేటప్పుడు పాజిటివ్ దగ్గర నెగిటివ్ ఉండదు, ఏమైతుంది, వెళ్ళిపోతుంది ఇంకా. సో యూ షుడ్ బి టేక్ కేర్ అబౌట్ దీస్ థింగ్స్. యాంటిక్స్ తీసుకొని రాకూడదు, మిర్రర్స్ తీసుకొని రాకూడదు, అండ్ జ్యువెలరీ ఐటమ్స్, ముఖ్యంగా వేరే వాళ్ళు యూజ్ చేసిన ఐటమ్స్ అసలు తీసుకొని రాకూడదు. అండ్ ఫోర్త్ వన్, క్లోత్స్. బెస్ట్ ఫ్రెండ్కి అవుట్ ఆఫ్ లవ్, అవుట్ ఆఫ్ ఫ్రెండ్షిప్ మనం ప్రెజెంట్ చేస్తాం, బట్ న్యూ స్టఫ్ ప్రెజెంట్ చేస్తే ఫైన్. బ్రాండ్ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ ఎనర్జీ, పర్వాలేదు. కానీ అవుట్ ఆఫ్ లవ్ అండ్ ఎమోషన్ మనకు నచ్చిన జాకెట్ నా క్లోజ్ ఫ్రెండ్ బాగుంది అంటే ఓకే యూ కెన్ టేక్ అని ఇస్తూ ఉంటాం. చేయకూడదు. ఇచ్చినోడికి ఏమవుతుంది, ఆడికి మొదలవుతుంది ఇంత నెగిటివ్ అంతా కూడా. సో యూ డోంట్ యాక్సెప్ట్ దోస్ థింగ్స్. ఈ 4 things మీరు అవాయిడ్ చేయండి. నెగిటివ్ ఎనర్జీస్ మీ గృహంలోకి వచ్చే ఛాన్సెస్ లేవు. సైన్స్ చెప్తా ఉంది. ఎప్పుడైతే నెగిటివ్ ఎనర్జీస్ మీ గృహంలోకి రావో అష్టైశ్వర్యాలు రావడానికి ఒక స్పేస్ ఏర్పడుతుంది. సో ఫర్ ద ఫస్ట్ టైం మీరు వీడియో వాచ్ చేస్తూ ఉంటే యూట్యూబ్లో వైబ్రెంట్ వంశీ అని కొట్టండి, యూ విల్ గెట్ బంచ్ ఆఫ్ వీడియోస్. ఈ హోల్ మేనిఫెస్టేషన్ యూనివర్సల్ సబ్జెక్ట్ని ఇన్ డెప్త్ తెలుసుకోండి. అండ్ మీ అందరికి ఒక బోనస్ గిఫ్ట్ ఏంటి అంటే, ఎన్నో మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తున్నాం, ఎన్నో పెయిడ్ సెషన్స్ కండక్ట్ చేశాము. సో 2 to 3 months బ్యాక్ లాంచ్ యువర్ ఫ్యూచర్ విత్ ద హెల్ప్ ఆఫ్ యూనివర్సల్ లాస్ అనే పెయిడ్ సెషన్ చేస్తున్నాం. ఇట్స్ కంప్లీట్లీ పెయిడ్ ప్రోగ్రామ్, కానీ అది పబ్లిక్ చేయడం జరిగింది లోక కళ్యాణం కొరకు. అవి జీవితంలో మీరు అమలు చేయండి, నేర్చుకొని ఆచరణలో పెట్టండి, ఉన్నత శిఖరాలకు వెళ్తారు. అండ్ రాబోతున్న రోజుల్లో ఎన్నో ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయబోతూ ఉన్నాం మీ అందరి కొరకు. అండ్ ప్రెజెంట్ మాస్టరీ క్లాస్ ఒకటి కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఇట్స్ గోయింగ్ ఆన్. జస్ట్ 2 days అయింది. టుడే ఇస్ ద 2nd day. 2 days అయింది. ఇంకా పాసిబిలిటీ ఉంది. ఇఫ్ యూ వాంట్ టు ఎన్రోల్, యూ కెన్ ఎన్రోల్. అక్రాస్ గ్లోబ్లో డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న తెలుగు వాళ్ళందరూ కూడా అందులో జాయిన్ అయ్యి ఉన్నారు. లో బ్యాక్గ్రౌండ్ నుంచి హై బ్యాక్గ్రౌండ్ వరకు, లో ప్రొఫెషన్ నుంచి హై ప్రొఫెషన్ వరకు, హోమ్ మేకర్ నుంచి ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్స్ వరకు, లాట్ ఆఫ్ డిఫరెంట్ బ్యాక్గ్రౌండ్స్ అటెండ్ అయ్యి ఉన్నారు. అండ్ 2 days ఫీడ్బ్యాక్ చూస్తే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఎందుకు హ్యాపీ అంటే విత్ ఇన్ 1 or 2 days వాళ్ళకి మిరాకిల్ స్టార్ట్ అయ్యాయి. దే ఆర్ సీయింగ్ ద రిజల్ట్స్, విచ్ మీన్స్ అక్కడ గొప్పతనం శ్రీ వైబ్రెంట్ వంశీ కాదు, దే ఆర్ ఇంప్లిమెంటింగ్ ద సబ్జెక్ట్. నేర్చుకున్నది వాళ్ళ నిజ జీవితంలో ఆచరణలో పెడతా ఉన్నారు, అప్లై చేస్తూ ఉన్నారు. ఎగ్జాక్ట్లీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. తద్వారా వాళ్ళకి రిజల్ట్ వస్తుంది. దట్స్ ద గుడ్ థింగ్. So if you want to join, you can join. God bless you. Universe bless you with a major success. Jai Hind. Signing off.